ఎన్నికలు ఇంకా కేవలం 55 రోజులు ఉన్నాయి. 2 నెలలు లెక్కేసుకోవాలి కరెక్ట్గా. ఇప్పటిదాకా ఎప్పుడో ఎన్నికలు అప్పుడెప్పుడు అన్నటువంటి దగ్గర నుంచి ఇక అదుగదుగో అనేటువంటి స్టేజ్కి వచ్చేసింది. రాబోయేటువంటి రోజుల్లో ఎన్నికలు అనేటువంటిది అత్యంత ముఖ్యమైనటువంటి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో రాజకీయం చూస్తే 3 వ్యవస్థల మధ్యన అంటే ప్రధాన పోటీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం కూటమి. తెలుగుదేశం కూటమిలో జనసేన, భారతీయ జనతా పార్టీ ఉంటాయి. అలాగే కాంగ్రెస్ కూటమి, ఇది ఎవరి ఓట్లు చీలుస్తుందన్న దాని మీద జయాపజయాలు ఆధారపడి ఉంటాయి. కాంగ్రెస్ కూటమిలో కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, ఆమ్ ఆద్మీ పార్టీ, జై భారత్ పార్టీ లాంటివి ఉంటున్నాయి. రేపు పొద్దున మరి రామచంద్ర యాదవ్ పార్టీ కూడా అందులో జాయిన్ అవుతుందేమో తెలియదు. ఓవరాల్గా ప్రస్తుతానికైతే 3 ఖాయం, 4 జనసేన సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్, జై భారత్ పార్టీ ఖాయం, ఆమ్ ఆద్మీ పార్టీ. జై భారత్ పార్టీని కూడా పిలుస్తున్నామని చెప్తున్నారు. ఓవరాల్గా చూసుకుంటే అదొక కూటమి. కాకపోతే వీళ్ళు గెలిచే సీన్ ఉండదు. గెలుపోటములకు సంబంధించి ఒక 5,000, 10,000 ఓట్లతో గెలిచేటటువంటి ప్రదేశాల్లో ప్రభావితం చేయగలుగుతారు. వీళ్ళ ఓట్లు చీల్చడం ద్వారా ఎవరిది ఓట్లు చీలుస్తారన్నటువంటి దాని మీద ఇక్కడ ఉంటుంది. కాకపోతే నెక్ టు నెక్ సిచ్యుయేషనే ఉంటుంది. ఏది వన్ సైడెడ్ విక్టరీ అంటే పబ్లిక్ మెంటాలిటీ ఎట్లుందంటే ఆంధ్రప్రదేశ్లో ఇప్పటిదాకా కూడా దాన్ని ఏమంటారు, వన్ సైడెడ్ ల్యాండ్ స్లైడ్ విక్టరీ ఇచ్చుకొచ్చారు కిందసారి జగన్కి. అంతకుముందు ఫుల్ మెజార్టీనే ఇచ్చారు తెలుగుదేశానికి. కాబట్టి ఈ దఫా కూడా సంకీర్ణం కాదు, తనే సింగల్గా విజయం సాధించాలని చంద్రబాబు నాయుడు వేస్తున్న ఎత్తుగడ ఏంటంటే తనే 150 స్థానాల్లో పోటీ చేస్తారు, 145 స్థానాలు. కాబట్టి తద్వారా 100 సీట్లకు పైన తనే గెలవాలన్నటువంటి తన టార్గెట్. మిగతా ఇద్దరికి కలిపి 30 సీట్లు ఇచ్చి అందులో వాళ్ళు 10 గెలుచుకున్నా అదనం అవుతుంది అన్నటువంటి. కానీ ఇక్కడ బీజేపీ, జనసేన ఉద్దేశం ఏంటి, చంద్రబాబు 60 దాకా గెలవాలి, తమిద్దరం కలిపి ఆ 30 గెలిచి లేదా 67-70 గెలిస్తే తమ మద్దతుతో ప్రభుత్వం ఏర్పడాలి, అప్పుడు చంద్రబాబు కంట్రోల్లో ఉంటాడన్నటువంటి వీళ్ళ ఉద్దేశం. ఇది ప్రస్తుతం జరుగుతున్నటువంటి తంతు. ఏం జరుగుతుందో చూడాలి.